తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు గతంలో ఆగస్టు 3 వరకు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం తాజాగా మరోసారి గడువును పెంచుతూ ఆగస్టు 10 వరకు అవకాశం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా గణనీయ సంఖ్యలో ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంకా నమోదు పూర్తి చేయని అర్హులైన ఓటర్లు ఈ అదనపు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొదట ఈ ప్రక్రియకు జూలై 14ను చివరి తేదీగా నిర్ణయించిన ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు తొలిసారి ఆగస్టు 3 వరకు గడువును పెంచింది. అయితే రాష్ట్రంలో ఇంకా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో తాజాగా మరోసారి గడువును ఆగస్టు 10 వరకు పొడిగించింది. దీంతో అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు మరో అవకాశం లభించింది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 77.12% ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే హైదరాబాద్లో 56.31%, రంగారెడ్డి జిల్లాలో 63.43%, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 61.37% మాత్రమే నమోదు పూర్తయింది. ఇంకా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఫారాలు సమర్పించాల్సి ఉండడంతో ఎన్నికల సంఘం గడువును పొడిగించారు. గడువు పొడిగింపుతో షెడ్యూల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 10 వరకు ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ కొనసాగనుండగా అదే రోజు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల కానుంది. అనంతరం ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలనను చేపడతారు. అన్ని అభ్యంతరాల పరిష్కారం అనంతరం అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ప్రస్తుతం బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలను ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఆగస్టు 10లోపు తమ వివరాలు నమోదు చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నాటికి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా మరోసారి గడువు పొడిగించిందని చెప్పుకోవచ్చు. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు గతంలో ఆగస్టు 3 వరకు కూడా అవకాశం కల్పించినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం తాజాగా మరోసారి గడువును కూడా పెంచుతూ ఆగస్టు 10 వరకు కూడా అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా గణనీయ సంఖ్యలో కూడా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది శ్వేత. అయితే దీంతో ఇంకా నమోదు పూర్తి చేయాలనేది అర్హులైనటువంటి ఓటర్లు ఈ అదనపు అంశాన్ని కూడా వినియోగించుకోవాలనే దాని మీద కూడా ఎన్నికల అధికారులు సూచనలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాము. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మొదట ఈ ప్రక్రియకు జూలై 24 నుంచి చివరి తేదీగా నిర్ణయించిన ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు తొలిసారి ఆగస్టు 3 వరకు కూడా గడువు పెంచిన నేపథ్యం చూసాము. అయితే రాష్ట్రంలో ఇంకా ఎన్యూమరేషన్ కార్యక్రమం కూడా ప్రక్రియ పూర్తి కాకపోవడంతో కూడా తాజాగా మరోసారి కూడా గడువుని మరి పొడిగిస్తున్నట్టుగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అర్హులైన ప్రతి ఒక్క ఓటరు కూడా వివరాలను నమోదు చేసుకోవాల్సిందే, లేకపోతే ఇంకోసారి అవకాశం కూడా ఉండదు అంటూ కూడా ఇటు ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కూడా కార్యాలయం వెల్లడించినటువంటి నేపథ్యం ఒకసారి చూస్తే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు
77.12% ఎమ్యూనరేషన్ ప్రక్రియ పూర్తయిందన్నట్టుగా జిల్లాల వారీగా పరిశీలిస్తే కూడా హైదరాబాద్లో 56.31%, రంగారెడ్డి జిల్లాలో 63.43%, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 61.37% మాత్రమే నమోదు పూర్తయిందని, ఇంకా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఫారాలు సమర్పించాల్సినటువంటి అవసరం ఉండడంతో ఎన్నికల సంఘం గడువు పొడిగించినటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గడువు పొడిగింపుతో షెడ్యూల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఆగస్టు 10 వరకు ఎమ్యూనరేషన్ ఫారాల స్వీకరణ కొనసాగుతుండగా అదే రోజు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా కూడా విడుదల కానున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అనంతరం ఆగస్టు 10 నుంచి కూడా అక్టోబర్ 8 వరకు కూడా క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణ పరిశీలన చేపడతారనే దాన్ని కూడా తెలుస్తూ ఉంది శ్వేత. అంటే అన్ని అభ్యంతరాల పరిష్కారం అనంతరం కూడా అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను కూడా ఎన్నికల సంఘం ప్రకటించనుంది అనే దాని కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్ళి ఎమ్యూనరేషన్ ఫారాలు సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలను ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్లో కూడా మరి అప్లోడ్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తామని చేసి ఈ ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటివరకు ఫారాలు సమర్పించని అర్హులైనటువంటి ఓటర్లు ఆగస్టు 10 లోపు కూడా తమ వివరాలు నమోదు చేసుకోవాలని, ఒకవేళ ఓటర్ జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలి అని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ ఎవరైతే ఓటర్స్ ఉంటారో వారు ఈ ఆగస్టు 10 తారీఖు లోపల ఈ ఎమ్యూనరేషన్ ఫారాలు ఫిల్ చేసి ఇవ్వకపోతే వారి ఓటు కొట్టువేయబడుతుంది అనే దాని మీద కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ముఖ్యంగా ఈ 3 జిల్లాలకు సంబంధించి చూస్తూ ఉన్నాం శ్వేత, తక్కువ జాబితా నమోదవుతూ ఉన్నది ఎమ్యూనరేషన్ ఫారాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో. దాదాపు హైదరాబాదు, మల్కాజ్గిరి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోనే చాలా తక్కువ ఎమ్యూనరేషన్ ఫారాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఫిల్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి త్వరగతిన మరి 10 తారీఖు లోపటిని, ఆగస్టు 10 తారీఖు లోపటిని ప్రక్రియ పూర్తి చేయాలి. లేకపోతే ఓట్లు తొలగించడానికి కూడా వెనుకాడబోదు అనే దాని మీద కూడా ఇటు ఎలక్షన్ అధికారులు మరి సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే చాలా వరకు కూడా నకిలీ ఓట్లను గుర్తించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,00,000కు పైగా కూడా నకిలీ ఓటర్లు, అంటే 2 ఓట్లు ఉన్న నేపథ్యం కూడా మరి ఈసీ దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఈ ప్రక్రియలో. సో వాటన్నింటిని కూడా తొలగించబడతాయి అనే దాని మీద కూడా ఒక అంశం అయితే వినిపిస్తూ ఉంది శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ప్రస్తుతం బూత్ లెవెల్ అధికారులు అయితే ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారాలను అయితే సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలను ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్లో అప్లోడ్ చేసి ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తి చేయబోతున్నారు.